మీరు చనిపోవాలని ప్రార్థన చేసి చెప్పిన పాస్టరు చనిపోవడం ఏమిటి? మీరు బతకడం ఏమిటి? అంటే భగవంతుడు ఏమన్నాడు? మీరు లాజిక్ ఉంది ఇక్కడ. భగవంతుడు ఏమన్నాడు? అనవసరంగా నీకు ఈ కీడు చేయని సారయ్య గారు చనిపోవాలని కోరుకోవడం నీ తప్పు. నువ్వు పైగా దేవుని నమ్ముకున్న వానివి. భగవంతునికి దగ్గరగా ఉన్నవాడు ఎవరు కూడా పరుల మరణాన్ని కోరుకోకూడదు. బహుశా అని ఉండి ఆయనకి శిక్ష చేసి ఉండొచ్చు కదా. మరి ఇప్పుడు కిరణ్ శర్మ గారే కోరుకున్నారు కదా, జీడి సారే చనిపోతాడని. నేను ఆ మాట ఎందుకు చెప్పానంటే, దేవుడు లేడనేది ఆయనకు తెలుసు, నాకు తెలుసు. ఆయన ఉన్నాడని ఎందుకు చెప్పుకుంటున్నాడంటే, ఆయన గౌరవం పోతుంది, ఆయన ఆధిపత్యం పోతుంది, ఇవన్నీ పోతాయి అనేది ఉన్నది కనుక. ఆయన చంపుతానంటే నన్ను భౌతికంగా చంపాల్సిందే తప్ప, నువ్వు అట్లా అనుకుంటే దరిదాపుగా 35 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నప్పుడు సర్వశక్తిమంతుడిని దేవుడైతే ఎప్పుడో చంపాలి నాలాంటి. భక్తులు చచ్చిపోతుంటే కాపాడాలని దేవుడు నాలాంటి ఎక్కడ చంపగలడు? ఎక్కడ చేతనవుతుంది? చంపితే మనిషి చంపుతాడంతే. నాకు తెలుసు, ఈరోజు కాకపోతే రేపైనా చేస్తాం, చావు తప్పదు. కానీ ఆ చావు తప్పదు అనే కాడ భయంగా బతకడానికి లేదు సార్. 100% భయంగా బతకమే. పలువురు ఆడు మాట పాటి అయి దరజల్లు, ఒక్కడాడు మాట ఎక్కదెందు. మీరు ఉదేసుకున్న వేమన చెప్పిన మాటనే. ఎస్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పింది ఈరోజు అది నిజం కాకపోవచ్చు, మీరు నమ్మకపోవచ్చు, కానీ చరిత్రలో అట్లా లేదు. భూమి గుండ్రంగా ఉందన్న కోపర్నికస్ని గెలీలియోని చంపారు. కానీ ఈరోజు భూమి గుండ్రంగా ఉంది అని ఒప్పుకోక తప్పలేదు. ఒక సామాజిక చైతన్యం కలిగినటువంటి వాడికి బిఫోర్ చైతన్యం కలిగి ఉంటుంది. బిఫోర్ చైతన్యం కలిగినటువంటి వాళ్ళే సామాజిక పరిస్థితిని మార్చడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. దాంట్లో అంబేద్కర్ కావచ్చు, పెరియార్ కావచ్చు, పూలే కావచ్చు. వాళ్ళు ఆ రోజు కోరుకున్నారు, ఈరోజు మనం బట్టలు వేసుకొని తిరగలుగుతున్నాం, రోడ్ల మీద స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. కాబట్టి బిఫోర్ చైతన్యాన్ని కలిగినటువంటి వాడు మాత్రమే సమకాలీన సమాజాన్ని మార్చడం కోసం ప్రయత్నం చేస్తాడు. అందుకనే మీరు గెలీలియో, కోపర్నికస్, వెసెలియస్ వీళ్ళందరినీ కూడా చంపబడ్డారు చాలామంది శాస్త్రవేత్తలు. కానీ ఈరోజు వాళ్ళు అన్న మాటలు ఈరోజు నిజమయ్యాయి. మీరు ఏం చదువుకున్నారు? ఏ యూనివర్సిటీ? చదువు ఆయన కూడా చెప్తున్నాడు పాపం, కిరణ్ శర్మ గారు మాట్లాడుతున్నప్పుడు, అంబేద్కర్ గురించి మాట్లాడేటప్పుడు అదే డిగ్రీ లేదు, అవి చదవలేదు అంటున్నాడు. పిహెచ్డి కాదు, డిగ్రీ అన్నాడు. చదువు జ్ఞానం కాదు, బేసిక్ జ్ఞానానికి కొలమానం కాదు చదువు. జ్ఞానాన్ని అన్వేషించడానికి చిత్తశుద్ధితో అన్వేషించినటువంటి వాడికి దోహదపడే సాధనం చదువు జ్ఞానం కాదు. మీరు అంటే మీకు హీనుడెన్ని విద్యలు ఇలలో నేర్చినా గనుడు కాదు మురుగు జనుడే కానీ పరిమళం గార్ధబం మోయగా ఘనమోనే అంటాడు వేమన. నాకు డిగ్రీలు ఉన్నాయి, ఇవన్నీ ఎదుటి చదువులేని సమాజంలో తన డిగ్రీలు చెప్పుకొని ప్రమోట్ కావడం కోసం పనిచేస్తే తప్ప, నిజం చెప్పనటువంటి వాడికి, సామాజిక బాధ్యతను కలిగి లేని వాడికి, నిజం చెప్పనటువంటి వాడికి ఎన్ని డిగ్రీలు ఉన్నా అవి పనికి మాలే. మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు? ఎందుకంటే ఏ క్వశ్చన్ వేసినా మీరు ఆన్సర్ ఇస్తున్నారు. ఏం చదువుకున్నారు మీరు? అంటే సోషియాలజీనా, పొలిటికల్ సైన్సా? మీరు చెప్పినట్టు నాకు ఏ డిగ్రీలు ఏవి లేవు. స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్కి అది చెప్పుకుంటే చాలా బాధగా ఉంటుంది. నేను చదువులు, డిగ్రీలు మా పిల్లలకు కూడా వాళ్ళ డిగ్రీలు, పీజీలు అవి మేము పట్టించుకోం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో ఉండేటి బట్టలు ఉంటాయి, నల్ల బట్టలు, పుస్తకాలు ఉంటాయి, అంతే, ఏ ఉండవు. మీరు చదువుకున్నది డిగ్రీనా, పీజీనా? డిగ్రీలు, పీజీలు ఏం లేవండి, నేను చదువుకున్నాను అంతే. ఇంత సరే, ఓకే. కానీ ఇంత అంటే మీరు ఈ దేన్నైతే నమ్ముతున్నారో ఎప్పుడైనా సరే మీ అభిప్రాయంతో నాకు ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు, మీతో నేను విభేదించవచ్చు. కానీ మీకున్న నాలెడ్జ్ని, మీకున్న విషయ పరిజ్ఞానాన్ని నేను అంగీకరించి తీరవలసింది ఆ మేరకు. అందుకే అడిగిన నేను, మీరు ఏం చదువుకున్నారని అడుగుతున్నాను. ఎందుకంటే ఎటు డిస్కషన్ తీసుకొచ్చినా మీరు దానికి సమాధానం చెప్తున్నారు కాబట్టి అడిగిన, అంతకుమించి ఏం లేదు. భారతీయ సమాజం ఇది గొప్ప విషయం ఏం కాదండి. చాలామంది రైతులు, కూలీలు, మీ అందరితో మా సంస్థలో రైతులు ఉన్నారు, కూలీలు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు. వాళ్ళ నుంచి ఇంకా నేను చాలా విషయాలు నేర్చుకుంటాను. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఈ సందర్భంగా వచ్చింది కనుక చెప్తాను. సైన్స్ చదువుకున్నటువంటి వాళ్ళు, శాస్త్రవేత్తలు సైతం మనం మూఢనమ్మకాల్ని నమ్మడం చూస్తున్నాం. ఇస్రో శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళు చెంగాలమ్మ గుడి దగ్గర రాకెట్ నమూనాను పెట్టి
వాళ్ళు ప్రయోగిస్తారు. అది మనం చూసాం. అంటే విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, శాస్త్రవేత్తలు సైతం దేవుణ్ణి నమ్మడం, విశ్వసించడం మనం చూసాం. కానీ దేవుణ్ణి నమ్మని ఒక నిరక్షరాస్యుడు వీళ్ళందరి మీద బెటర్ అని అంటాను. సేమ్ టైం ఆయన ఎలాంటి మూఢనమ్మకాల్ని నమ్మడు. నా మిత్రుడు మొన్న వాళ్ళ అమ్మగారు చనిపోతే కర్మకాండాలు చేయలేదు. పిండములను చేసి పితరులకు తలపోసి కాకులకు పెట్టు గాడిదలారా పియ్యి తినటి కాకి పితరుడు ఎట్లా అన్నాడు వేమన. ఆయన కర్మకాండలు కాదు, కర్మకాండలు బిల్కులే చేయలేదు. వాళ్ళ బంధువులు వాళ్ళందరూ వచ్చేసి నువ్వు కర్మకాండలు చేయాలంటే నేను చెయ్యను, అయితే మేము మీ ఇంటికి రా, మేము బైకట్ చేస్తాము, రాకండి. అండిన అండం తీసుకుపోయి వేరే మిత్రులకో స్నేహితులకు అందరికి పెట్టుకుంటాను. నా పని నాది, నువ్వు నీకోసం నేను లేను. మా అమ్మని నేను బతుకున్నందున చాలా గొప్పగా చూశాను నేను. మా అమ్మతో కూడా ఈ విషయాన్ని చెప్పాను నేను అని చెప్పాడు ఆయన. కాబట్టి అక్షరాస్యులు నిరక్షరాస్యులు ఎవరూ లేరు సార్ ఈ దేశంలో. ప్రశ్నించలేని వాడు, వాస్తవాల్ని తెలుసుకొని సమాజానికి చెప్పలేని వాళ్ళు చాలామంది ఈ దేశంలో ఉన్నారు. అక్షరాస్యులుగా చలామణి అవుతున్నారు. కానీ మీరు చెప్తున్నారు కదా, దీన్ని నన్ను అంగీకరిస్తులేదు చెప్పండి. మెజారిటీ ప్రజలు దేన్నైతే ప్రబలంగా వాంఛిస్తారో, రొండా బర్న్ పేరున్నారు కదా, రొండా బర్న్ ఎక్కువ మంది కోరుకున్నది అది సఫలమై తీరుతుంది అనేది. మనిషి తన సంకల్పం గట్టిగా వాంఛిస్తే కనుక అది సానుకూలం అవుతుంది. పాలోకోయిలో పరసవేది వాళ్ళు ఎంతో కొంత మదనం చేసి ఆలోచించి చెప్పిన మాటలే కదా ఇవి. వీటితో ఏకీభవిస్తారా మీరు? కాదండి. గొప్పవాళ్ళు నమ్మినంత మాత్రాన, ఒక సమూహం అంతా నమ్మినంత మాత్రాన అబద్ధాలు నిజమైపోవు. నిజానికి శాస్త్రీయమైన ఆధారాలు ఉండాలి. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ ఉంది. బిగ్ బ్యాంగ్ థియరీ వచ్చినప్పుడు ఆనాడున్న దాన్ని బట్టి ఒక థియరీ ఇట్లా ఉంటుంది అనుకున్నారు. ఆ తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. ఆనాడు అది నిజం, ఇవాళ ఇది నిజం, రేపు ఇంకోటి వస్తుంది కావచ్చు. అయితే సైన్స్లో మార్పులు సహజంగా మనం ఒప్పుకుంటాం, కానీ మతం ఒప్పుకోదు. మతంకు జ్ఞానం దానికి జోడై లేదు. మతం అంగీకరించమంటుంది, సైన్స్ ప్రశ్నించమంటుంది. సైన్స్ నేను చెప్పిందే వాస్తవం అని ఏమనదు. దాంట్లో ఎన్ని మార్పులైనా రావచ్చు, ఎన్ని మార్పులు వచ్చినా కూడా అది అంగీకరిస్తుంది. కానీ మతం అది చేయదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. భారతీయ సమాజం ఈ దేన్ల జీవన గమనంలో ఒక తనదైన ఒక ముద్రను, ఒక జీవన విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నది. మీలాంటి వాళ్ళు 1000-2000 ఏళ్ళుగా చాలామంది వస్తున్నారు, మాట్లాడుతున్నారు, పోతూ ఉన్నారు, ఇట్లా ప్రశ్నించేవాళ్ళు. కానీ సమాజం తనదైన దారిలో తాను వెళుతూ ఉన్నది. ఈ వెళుతున్న సమాజానికి, ఇట్లా ఉన్న సమాజానికి మీరు ఇచ్చే సూచన ఏమైనా ఉందా? ఇదే ఇట్లమా? ఇదేముండదండి. ఇక్కడ విషయం ఏంటంటే, భారతీయ సమాజం లేదా భారతదేశం ఒకప్పుడు మీరు అందరూ అనుకున్నట్టుగా ఇది హిందూ దేశమేం కాదు. ఇది మనం మెజార్టీ ప్రజలందరూ కూడా ఈ దేశంలో బౌద్ధాన్ని ఆశ్రయించారు, జైనాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారు, రకరకాల మతాల వాళ్ళు కూడా ఉన్నారు. హిందూ మతం దాన్ని ఓన్ చేసుకుంటున్నారు అంతే. ఇప్పుడు నాకు మా నాన్న నన్ను స్కూల్కి తీసుకుపోతాడు, నా పేరు హిందూ అని రాసేస్తాడు. నాకేం తెలుసు? నేను హిందూ నా నాన్న అని నేను అడిగినప్పుడు మా నాన్నని, హిందూ అంటే నాకు తెలియదురా అని అన్నాడు ఆయన. అంటే ప్రజల మీద రుద్దపడింది ఇది. నేనేం చెప్తానంటే, భారతదేశంలో ఒకవేళ హిందూ మతానికి చిన్న జీరస్వామి అన్నాడు, హిందూ మతం అనేది లేదు, అదంతా మన మీద రుద్దారు, అది కాఫీస్ అని రకరకాల తప్పుడు పదాలతో మనం పలికారు అని చెప్పాడు. అయినే చెప్పాడు, స్వయంగా చెప్పిన మాట ఇది. ఇది బ్రాహ్మణీయ మతం, బ్రాహ్మణ మతం. బ్రాహ్మణేతరులకి ఈ మతంలో గౌరవం లేదు. అందుకనే తంతయ్య పెరియార్ ఏమంటాడంటే, నాది కానీ నన్ను అవమానించేటువంటి మతాన్ని, ట్రెడిషన్స్ని, సాంప్రదాయాల్ని నేను ఎందుకు ఆచరించాలి, నన్ను అవమానించేటువంటిదని చెప్తాడు ఆయన. కాబట్టి బ్రాహ్మణులకు తప్ప బ్రాహ్మణేతరులకి ఈ దేశంలో సామాజిక గౌరవం లేదు. ఈ సమాజం అసమానతలుగా ఉండడానికి కూడా ప్రధాన కారణం అది, అంతే తప్ప మరొకటి కాదు. కాబట్టి ప్రజలు ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, ప్రజల సామాజిక చైతన్యమే సమాజ ప్రగతిని నిర్దేశిస్తుంది. ప్రజలు కులము, మతము, మూఢనమ్మకాల పేరుతో అనే మానసిక జాడ్యంతో కాకుండా వాస్తవాల్ని, సత్యాల్ని, నిజాల్ని తెలుసుకోవాలనేటువంటి ఒక ప్రశ్నించే తత్వం, ఒక సాత్విక సిద్ధాంతం మాత్రమే ఈ సమాజాన్ని ప్రగతి బాటలో నడిపించగలదు. అది మాత్రమే ఒక ఉన్నత స్థాయిలో తీసుకుపోగలదు. ఇది ప్రజలు గమనించాలి, విద్యావేత్తలు గమనించాలి. నేను విద్యావేత్తలకి, చదువుకున్నటువంటి విద్యావేత్తలు అందరూ కూడా నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. ఒక కుటుంబ వ్యవస్థ గొప్పగా ఉండాలని మీరు ఎట్లయితే అనుకుంటున్నారో,
మీ పిల్లల్ని గొప్పగా చదివించుకొని విద్యావంతులుగా చేయాలని అనుకుంటున్నారో, ఈ సమాజం కూడా అట్లా ఉండాలని ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు అనుకోవాలి. ఈ సమాజం అస్తావ్యస్తంగా ఉన్న సమాజంలో నీ కుటుంబం గొప్పగా ఎట్లా బతుకుతుంది? సమాజం బాగున్నప్పుడే కుటుంబ వ్యవస్థ బాగుంటుంది, వ్యక్తులు బాగుంటారు. అట్లాంటి కుటుంబాలే గొప్పగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కులం పేరుతో, మతం పేరుతో, విధ్వంసాలతో ఈ సమాజం ఉన్నప్పుడు మీరు మనశ్శాంతిగా ఎట్లా జీవించగలరు? సాధ్యమే కాదది. ఇజ్రాయెల్ పాలస్తీనా మనం చూసాం మొన్నటిదాకా. భూమట్టం అయిపోయింది కంప్లీట్గా. మరి ఏ దేవుడు వాళ్ళని కాపాడలేదు, అల్లా కాపాడలేదు. లాస్ట్కి ఏమైపోయింది? అప్పటిదాకా గొప్పగా ఉన్నటువంటి గాజా అనేటువంటి ఒక పట్టణము, ప్రపంచంలోనే అభివృద్ధి పదంలో ఉన్న టెక్నాలజీలో దాంట్లో గొప్పగా ఉన్నటువంటి గాజా అనే పట్టణం ఏమైపోయింది? నేల రాలిపోయింది. గాడిదల మీద బతకడం కోసం సంచార జీవులుగా గాడిదల మీద పోతున్న పరిస్థితి ఉన్నది. అమెరికా ఒక సామ్రాజ్యవాదం ఈ డేగ కన్నేసుకొని కూర్చుంది. ఈ దేశాలని సర్వనాశనం చేస్తుంది మతం పేరుతో. కాబట్టి నేనేం చెప్తానంటే, ప్రజలు వారి సామాజిక చైతన్యంతోనే మాత్రమే వాళ్ళు మనుగడ సాధించాలని చెప్తున్నాను.